అంటే ఎవరు చేస్తున్నటువంటి అరాచకం అన్నది మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఫ్యాక్ట్స్ చెప్తున్నానండి. నేను మాట్లాడిన దాంట్లో కనుక తప్పు ఉంటే, ఎక్కడైనా కూడా తప్పు ఉంటే నా మీద కేసు పెట్టచ్చు. నేను దానికి సిద్ధం. నేను ఒక్క మాట కానీ ఏ ఒక్కటి కూడా నేను మీకు అబద్ధం చెప్పడానికి కానీ ప్రజలకు అబద్ధం చెప్పడానికి కానీ నేను ప్రయత్నించట్లా. సో ఇలాంటి సందర్భాలలో మీరు ఇబ్బందులు పెడతా ఉంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఎంత అరాచకం జరుగుతా ఉంది నెల్లూరులో అనేది. 13వ డివిజన్లో చింతారెడ్డిపాలెం ఉందండి. మీ అందరికీ తెలుసు. నారాయణ మెడికల్ కాలేజీకి కోతబెట్టు దూరం పక్కనే వాళ్ళ గోడ అనుకునే ఉంటది. ఈ ఇల్లు అండి, ఇదిగోండి ఇంత ఇల్లు. ఇది 1 సెంటు స్థలంలో 5 ఎకరాల ఇల్లు. ఈ ఇల్లు విడ్త్ అన్నమాట. ఇది 5 ఎకరాలు పూత పని కూడా చేసుకోలే పాపం. అంత పేదవాళ్ళు వాళ్ళు. ఇక్కడ మహిళలు వాళ్ళ ఇంట్లో ఉంటే స్నానం చేయడానికి చిన్నదండి, ఒక మనిషి నిలబడుకుంటారు దాంట్లో, ఆ బాత్రూంలో. రోడ్డుకి అడ్డంగానే ఏం లేదు, ఒక చిన్నది, ఒక మనిషి నిలబడుకొని స్నానం చేయొచ్చు అంతే. అంత చిన్న బాత్రూమ్ కట్టుకున్నారు. 5 అంకణాలండి, అంటే 1 సెంటు కంటే తక్కువ. అంత చిన్న ఇంటికి ఆనుకొని రోడ్డుకి అడ్డం కూడా లేకుండా ఒక చిన్న బాత్రూమ్ మహిళలు వేసుకున్న దానికి వేస్తే దాన్ని జేసీబీ పెట్టి మున్సిపల్ కమిషనర్ పంపించి దాన్ని కొట్టించేస్తారు. కేవలం ఏంటంటే ఆయన ఓటు వేయలేదు నారాయణ గారు. ఇంతే కాదండి, ఆ అమ్మాయి ఒక జాబ్ చేస్తా ఉంటే, ఒక ఉద్యోగం చేస్తా ఉంటే ఆ ఉద్యోగాన్ని కూడా తీయించేసినారు. ఇంత 5 అంకణాల స్థలంలో ఒక పేద